గైస్ నమస్తే, ఎట్లున్నారు అందరూ? ఈ బ్లాగ్ ఏంటంటే వెరీ ఎక్సైటెడ్ బ్లాగ్ అని చెప్పచ్చు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అంటే ఆ బైక్ లాంచ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా బైక్ టెస్ట్ చేయాలి మనం అనేసి. సో అది ఏదో కాదు, ట్రాంప్ ట్రక్షన్ 400 అనమాట. ఫైనల్లీ ఇవాళ అయితే ఆ బ్లాగ్ వస్తుంది. సో రెట్రో ట్రాంప్కి అయితే వెళ్తున్నాం బంజారా హిల్స్కి. సో ఒకసారి బంజారా హిల్స్కి వెళ్ళిపోయి మనం టెస్ట్ అయితే చేద్దాం ఆ వెహికల్ని. అండ్ చెప్తా నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కూడా. ఇప్పుడైతే మోటో బ్లాగింగ్ సెటప్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఏం ట్రాఫిక్ రా బాబు. సో ఎస్ గైస్, రెట్రో ట్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనము. ఘోరం అంటే ఘోరాతి ఘోరమైన ట్రాఫిక్ ఉంది అసలు. అందుకే ఇంకా బ్లాగింగ్ కూడా ఏం చేయలే అక్కడి నుంచి. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన. ఎందుకో రాంగ్ వచ్చినా అనిపిస్తుంది. నేను ఈ రోడ్ కాదేమో, ఇది కాదు, పక్కా ఇది కాదు. సో రోడ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయినా, వేరే రోడ్కి వచ్చేసిన. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ రోడ్కి వెళ్తున్నా. వచ్చేసినాం ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 minutes లో వెళ్ళిపోతాం మనం. అండ్ యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయినా, షోరూమ్ దగ్గరికి జితేష్ అన్న కూడా వస్తున్నాడు అనమాట. సో ఇద్దరం కలిసి టెస్ట్ స్టడీ చేస్తాము. ఇట్లానే మేము కలిసి కూడా చాలా రోజులు అవుతుంది. సో కలిసినట్టు కూడా ఉంటది. నాకే దూరం కాబట్టి అన్న వచ్చేసి ఉంటాడు అనుకుంటున్నా మోస్ట్లీ. యాక్చువల్లీ ఈ రోడ్ లోకి రావాలి కానీ పక్క రోడ్ లోకి వెళ్ళిపోయినా నేను. అన్న రాలే అనుకుంటే ఇంకా. సో కాల్ చేద్దామా. One eternity later. సో గైస్ ఫైనలీ ట్రక్షన్ 400 అయితే మన దగ్గరకు వచ్చేసింది. సో ఒకసారి చూడండి, ఎంత బ్యూటిఫుల్ మెషిన్, అసలు క్రేజీ ఉంది చూడండి. ఫ్రంట్ లుక్ అయితే మస్తు నచ్చేసింది నాకు. సో దీని ఇంజన్ మన స్క్రాంబ్లర్ ఇంజన్ రెండు సేమ్ అనమాట. సో కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉంది. మన స్క్రాంబ్లర్ ఏమో అక్కడ ఉంది సేమ్. ఆ రెడ్ కంటే ఇది కొంచెం ఈ రెడ్ ఎక్కువ ఉంది, అది కొంచెం మెరూన్ టైప్ లో ఉంది కదా. సో ఒకసారి అయితే రైడ్ చేసి చూద్దాం. సో పొజిషన్ అయితే క్రేజీ అబ్బా. ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం ముందుకైతే లీన్ అయి ఉంది ఆబ్వియస్లీ. అది కాకుండా వెయిట్ కూడా అంత మరీ ఎక్కువ వెయిట్ ఏం అనిపిస్తలేదు నాకు, బికాస్ కాళ్ళు అయితే రెండు అందుతున్నాయి కాబట్టి మనకి. సో అంత ఎక్కువ వెయిట్ అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే రైడ్ చేద్దాం. సో సేమ్ ఇంజన్ కాబట్టి సౌండ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒకసారి మీరైతే వినండి. సో లెట్స్ గో. సో వావ్, మై చాలా బాగుంది. పొజిషన్ అయితే మస్తు నచ్చింది నాకు. స్క్రాంబ్లర్ ఇంజన్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ట్యూనింగ్ చేంజెస్ ఉన్నాయి అనమాట. సో ట్యూనింగ్ వచ్చేసి ఒక 2 PS పవర్ దీంట్లో ఎక్కువ. మన స్క్రాంబ్లర్ తో కంపేర్ చేస్తే దీంట్లో ఒక 2 PS పవర్ అనేది ఎక్కువ. సో అందుకే మనకి ఇన్స్టెంట్ ఫుల్ అయితే క్రేజీ 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 క్రేజీ. సస్పెన్షన్ కూడా ఓకే. సస్పెన్షన్ కూడా కెఫే రేజర్ కాబట్టి కొంచెం మనం సాఫ్ట్వేర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇటు సైడ్ కంటే అటు సైడ్ వెళ్ళిపోదాం. కొంచెం ట్రాఫిక్ ఉండదు మనకి ఇక్కడ. యూటర్న్ చేసుకొని యూటర్న్ కొంచెం అలవాటు అయితే బైక్ మనం ఈజీగా తిప్పచ్చు. సేమ్ ఆరన్. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు అయితే మనకు కొత్తగా ఉన్నాయో చూద్దాం. సో ఏం లేవు, అన్నీ సేమ్. మన స్క్రాంబ్లర్లో ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో సేమ్ డిట్టో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది కూడా. సో మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. సో జస్ట్ బైక్ చాసిస్ అండ్ కొంచెం ట్యూనింగ్ చేంజెస్ అనమాట. ఆబ్వియస్లీ పొజిషన్ అవన్నీ చేంజ్ అయిపోతాయి. ముందుకు లీన్ అయ్యేసరికి ఏదో అగ్రెసివ్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. జర్ర రేజెస్ ఫ్రంట్ వీల్ వేస్తుందేమో ఇది పక్కా. సో ఇక్కడైతే కాల్ వచ్చిందని ఆయన. ఇప్పుడు ముందైతే పోలీసు వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ కోసం ఆయన నాపకపోతే ఆడిప్పుడు. ఆస్ట్రోమాటిన్ అంట గైస్. ఆస్ట్రోమాటిన్ చూడండి అబ్బా బాబా బాబా క్రేజీ. దాని నెంబర్ అయినా అంతుంది. బాబా క్రేజీ ఇంటీరియర్స్ అసలు. నాకెందుకో దీంట్లో అయితే కొంచెం బ్రేక్స్ అయితే ఇంప్రూవ్ అయినాయి అనిపిస్తుంది స్క్రాంబ్లర్ తో కంపేర్ చేస్తే. మంచి క్రిస్ప్ ఫీలింగ్ అయితే ఉంది బ్రేక్స్ ది. పవర్ అయితే ఆ 2 PS పవర్, అంటే స్క్రాంబ్లర్ నడిపి ఇది నడిపితే అయితే కొంచెం ఆ 2 PS పవర్ అయితే అర్థమైపోతుంది, కొంచెం ఎక్కువ ఉంది దీంట్లో అనేసి. ఇది కెఫే రేజర్ కాబట్టి మనం గుంతలు వాటిలలోకి పోయే బండి కాదు ఇది. సో మనం దాంతో జాగ్రత్తగానే ఉండాం. ఇది మంచిగా క్రూజ్ చేసుకుంటూ సిటీ రైడింగ్కి అయితే చాలా బ్యూటిఫుల్ మెషిన్ అని చెప్పచ్చు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లో తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కింద అయితే చూసుకొని నడపాలి. 160 వరకు అయితే రీచ్ అవుతుంది టాప్ స్పీడ్. సో ఇక్కడైతే యూటర్న్ కొట్టేద్దాం. ఇక యూటర్న్కి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ అలవాటు అయితే సైడ్. కానీ ఈ పామ్స్ అనేది పెయిన్ అవుతుంది. బాడీ వెయిట్ అంతా ఇట్లా ముందుకి లీన్ అవుతున్నాం కదా, బాడీ వెయిట్ అంతా పడుతుంది అనమాట. అంటే నేను మోస్ట్లీ ఇట్లా ఫ్రంట్కి లీన్ అయ్యే బైక్స్ అలా తక్కువ నడుపుతా. సో అందుకే నాకు ఆ పామ్ అనేది కొంచెం పెయిన్ అవుతుంది. సో అది కొంచెం అలవాటు అవుతే మనకి అంత అనిపించదు. కానీ మిర్రర్స్ అసలు ఏం కనిపిస్తలేదు నాకు.
చూడండి మిర్రర్స్ అయితే ఏం కనిపిస్తలేదు సార్ నాకు. బాబా ఇట్లాంటి రోడ్లో నడుస్తుంటే ఏం క్రేజీ ఫీలింగ్ వస్తుంది. క్రేజీ ఫీలింగ్ ఉంది ఇట్లాంటి రోడ్లో నడుస్తుంటే. స్టాక్ ఎగ్జాస్ట్ ఇంత లౌడ్ సౌండ్ వస్తుందంటే ఏదైనా ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ లోకి పోతే బాబా క్రేజీ ఫీల్ ఉంటుంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ అసలు. హైట్ తోని ప్రాబ్లమే లేదు, బికాజ్ ఇది చాలా కిందకే ఉంది కాబట్టి నో ఇష్యూస్ అసలు హైట్ తోని. ఏ హైట్ వాళ్ళైనా ఈజీగా నడుపుకోవచ్చు. బట్ కొంచెం లీన్ గా ఉండి ఫిట్ ఉన్న బాడీస్ అయితే క్రేజీ ఉంటుంది లుక్ దీని మీద. ఇట్లా బ్రేక్ వేసినప్పుడు చూడండి నా బాడీ వెయిట్ మొత్తం ఈనే పడుతుంది ఇక్కడ. సో ఒక్కసారి అయితే మనం ఆగుదాం, ఆగి ఫస్ట్ గేర్ వేద్దాం వితౌట్ యాక్సిలరేషన్. ఈ బైక్ది కూడా మనం టెస్ట్ చేద్దాం ఒకసారి ఎంత దూరం పోతుందో. సో వితౌట్ యాక్సిలరేషన్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్ పోతుంది మంచి. ఇది కూడా సేమ్ ఇంజన్ కాబట్టి మోస్ట్లీ కవర్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంచెం అప్పు కూడా ఉంది, చూద్దాం అయిపోతుందో పోతుందో. కొంచెం స్ట్రగుల్ అయింది ఇప్పుడు, బట్ చూడండి అప్పు ఉంది. ఇది అప్పు అనమాట, కొంచెం స్ట్రైట్ ఇట్లా అప్పు ఉంది అయినా పోతుంది. ఇది ఫిఫ్త్ గేర్ వేసిన. ఓకే స్ట్రగుల్ అవుతుంది. కలిసంలే ఇది టర్న్ చేసేసి. సో యా ఫిఫ్త్ గేర్లో కూడా పోతుంది చూడండి. నేను ఇంకా అసలు యాక్సిలరేషన్ ముట్టాను కూడా ముట్టాను. సిక్స్త్ గేర్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. ఇంకా యాక్సిలరేషన్ ఏం చేస్తలేను, చూద్దాం కంట్రోల్ అవుతుందా అని. స్ట్రగుల్ అయింది, కంట్రోల్ అయిపోయింది గైస్. కంట్రోల్ అయితే అయిపోయింది. వావ్ ఇప్పుడు రేజ్ చేద్దాం. కొంచెం నాక్ అవుతుంది, కొంచెం సిక్స్త్ గేర్లో యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు అయితే స్ట్రగుల్ అయింది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు అట్లా ఈజీగా మెనూవర్ చేసుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు దీని మీద. అసలు వెయిట్ అనిపిస్తలేదు. బైక్ కూడా అందరు చూస్తున్నారు ఇట్లా. ఐ క్యాచ్ ఉంది మంచిగా, రెడ్ కలర్ అందులో. ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. సో అట్లా మనం ట్రక్స్టన్ అయితే టెస్ట్ రైడ్ చేసినాం కదా. అన్న కూడా వచ్చినట్టున్నాడు. ఓవరాల్గా అయితే బైక్ క్రేజీ ఉందబ్బా. సో ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది ఇంత క్రేజీ లుక్ ఉంది చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే. వెనకాల లుక్ అంటే నాకైతే ఫ్రంట్ లుక్ అయితే మస్తు నచ్చింది. ఈ లుక్ అనేది క్రేజీ. ఈ లుక్ చూడండి అసలు ఇంత బ్యూటిఫుల్ ఉంది ఆ హైట్ లైట్తోని, చాలా బాగుంది. ఇట్లా కర్వ్, ఇది క్రేజీ వచ్చింది కర్వ్. అండ్ దీంట్లో ఇట్లా మన స్క్రాంబ్లర్ లాగా డ్యూయల్ ఎగ్జాస్ట్ కాదు. సో స్పీడ్ 400కి ఎట్లయితే ఉందో దీనికి కూడా సేమ్ అట్లాంటి ఎగ్జాస్ట్. బ్యూటిఫుల్ మెషిన్. కలర్ అయితే చాలా బాగుంది. ఇది ఏం కలర్ అంటారు దీన్ని, కానీ చాలా క్రేజీ ఉంది కలర్. ఎట్లుందన్నా లో అండ్ టార్క్ మాత్రం క్రేజీ ఉంది. నాకు తెలిసి అది డ్రైవింగ్ మోటార్ సైకిల్స్ రెగ్యులర్గా వచ్చేది అనుకుంటా. క్రేజీ లో అండ్ టార్క్ ఉన్నది. లైక్ ఈ ఫింగర్ గార్డ్ ఒకటి అది లేదు దీనికి. అంటే అఫ్కోర్స్ లైక్ ఈ కేటగిరీ బైక్స్ వస్తాయి అవుతుంది. అండ్ వచ్చే బాడీ టు ట్యాంక్ రేషియో చూస్తున్నాం కదా, అది ఏమో నాకు అంత అట్రాక్టివ్ అనిపిస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంపేర్ మేబీ విత్ కాంటినెంటల్ సిటీ ఆఫ్ సంథింగ్, యూ విల్ సీ దట్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఎట్లా కనిపిస్తుందో దీని బాడీ కూడా దానికి ఆస్పెక్ట్ మ్యాచ్ అయ్యలేదు. అండ్ ఇక్కడ కింద అయిపోయింది సడన్గా. కింద లార్జ్ చేసి ఉంటే దీనికి కూడా మ్యాచ్. సో ఎస్ గైస్, ఫైనలీ రివ్యూ అయితే అయిపోయింది. సో మొత్తం షూట్ అయితే వేసుకున్నాం. ఇక క్లారిటీగా వాళ్ళతో మాట్లాడే కొద్దిసేపు స్టార్ట్ అవుతున్నాం. సో జితేష్ అన్న కూడా వెళ్ళిపోతున్నారు. కానీ మెషిన్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండే, నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది అనమాట. చిన్న రైల్లో ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో అయితే బ్యూటిఫుల్ మెషిన్. అండ్ జితేష్ అన్న కూడా టెస్ట్ రైడ్ చేసిండు కదా. జితేష్ అన్నకి ఏమనిపించింది అంటే లెఫ్ట్ గేర్ అండ్ రేర్ బ్రేక్ కొంచెం ఆ పొజిషన్ అనేది వెనకకి ఉంది అన్నట్టు అన్నకు అనిపించిందంట. బట్ స్క్రాంబ్లర్ తోనే కంపేర్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ మనకి ఇది అలవాటు అయిన తర్వాత ఇదే నచ్చుతుంది. నాకైతే మంచి ఇదే ఒక కంఫర్టబుల్ పొజిషన్. అంటే లాంగ్ రైడ్స్కి కానీ అండ్ ఆఫ్ రోడింగ్కి కానీ ఏ సిచ్యువేషన్లో అయినా మనము స్క్రాంబ్లర్ ఉంటే మనకి నడిచిపోతుంది అనమాట. సిటీలో ఆఫ్ రోడ్లో
లాంగ్ టూరింగ్లో. మనం ఇప్పుడు ట్రక్స్టన్కి వెళ్తే మనకి లాంగ్ రైడ్స్ చేయొచ్చేమో, డిపెండ్స్ ఇంకా పర్సన్ బట్టి, బట్ అంత కంఫర్టబుల్ బైక్ అయితే కాదు అది లాంగ్ రైడ్స్ కోసం. సిటీ పరంగా చూసుకుంటే ఈజీగా మెనూవర్ చేయొచ్చు కంపేర్ టు స్క్రాంబ్లర్, ఎందుకంటే మన దగ్గర ఉన్న స్క్రాంబ్లరే కాబట్టి మనం ఆబ్వియస్లీ స్క్రాంబ్లర్తోనే కంపేర్ చేయాలి. అండ్ డిఫరెంట్ పర్పసెస్ కూడా కదా, ఆ బైక్ పర్పస్ వేరు అండ్ ఇప్పుడు స్క్రాంబ్లర్ పర్పస్ అనేది వేరు. అండ్ మీకు ప్రైస్ విషయం అయితే చెప్పలే కదా, ట్రక్స్టన్ 400 వచ్చేసరికి 3,61,000 అవుతుందంట ఈ కొత్త జిఎస్టీ తర్వాతనే. సో 3,61,000 ఆన్ రోడ్ ప్రైస్ అంట. అంతో ఈ బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. See you guys. Bye bye. Since I'm born again, you're here all day.